आज हम बात करेंगे गांजे के नशे की। इसके प्रतिबंधित होने के बावजूद कैसे ये आसानी से उपलब्ध होता है। गांजा पीने के बाद न्यूरॉन्स के कंट्रोल से बाहर चले जाने के बाद क्या स्थिति होती है व्यक्ति के शरीर की, सोच की, दिमाग की, ये सब कुछ आज समझने का प्रयास करेंगे। नाम क्या है तेरा? थोड़ी मुक चली लेके आजा गांजा ब्रो, गांजा ब्रो, गांजा ब्रो, रोल पेपर चिकिती प्लांट सांजा ब्रो, सांजा ब्रो, प्लांट सांजा ब्रो। थोड़ी मुक चली लेके आजा गांजा ब्रो, गांजा ब्रो, गांजा ब्रो, रोल पेपर चिकिती प्लांट सांजा ब्रो, सांजा ब्रो, गांजा ब्रो। दुखी आत्मा नु कर देंदी मुक्त सदा, प्यार पेपर जल के रखे अदब अदा, सत पा के ग्राम झुंडी करी दी बरन, दान पुण्य पूरा कराम महा घंटे दा बलर याद रहंदा नहीं उसी, माड़ी चीज ना कहो सैलीब्रिटी भी अपील लैंदे दुनिया पर हो जांदे जदों लीन, दूर रैप तो रहन जी दी एज बहुत टीन, गांजा हाई वेट होया थुक लागी ता कोल औखा बनदा बलंट, मेन लाइटर दा रोल ब्लंट चार रखे హే హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మ్యాటర్ వచ్చేసి ఏంటంటే ఈరోజు క్రేజీ ప్రాంక్ అయితే ఉంటుంది. సో ఇది అనేది జింజర్ అత్తర్ అనమాట. సో దీంతో మనము ప్రాంక్ అయితే చేస్తున్నాం ఈరోజు. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది భయ, క్రేజీ అంటే క్రేజీ, నవ్వలేక చేస్తారనుకో అట్లా వచ్చిందనమాట వీడియో. సో డే మొత్తం తీసిన ఈరోజు వీడియో మాత్రం డే మొత్తం తీసిన, మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ అయ్యే వరకు తీసిన. సో మీకోసం నైట్ అయినా సరే లైట్లు టార్చులు వేసుకొని మరీ వీడియోని అయితే తీసిన నేను. సో ఒకసారి వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో మ్యాక్సిమం అయితే మీకు నచ్చుతుంది అనుకుంటా. వీడియో మాత్రం ఒక క్రేజీలో వచ్చింది. సో నిన్నైతే నా నోటితోనైతే నేను చెప్పా, మీరే చూడండి ఒకసారి వీడియో ఎట్లా వచ్చిందో చెప్పి మీరే ఒకసారి కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే ఓపెన్ చేయండి. సో ఎందుకంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు అంత వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ అవుతుంది అనమాట. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నా. సో ఇంకెందుకు లేటు మాట్లాడి టైం వేస్ట్ చేయడం కన్నా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో. కరెక్ట్ చెప్పాలి సరేనా? ఎంత చెప్తావు అంటే ఒక ఇష్టం, నేను ఒకటికి ఎంత ఇస్తాను చెప్పు అని కరెక్ట్ చూడు. దగ్గర దగ్గర చెప్పినా సరిపోతుంది. 20 రూపాయలు తెలుసు. ఇగో ఫెయిల్ చేయగలరు చూడు, మంచిగా దీని ప్రైజ్ ఎంత ఉంటుందో చెప్పు సరేనా? చెప్పు. అరే వాల్యూమ్ ఎట్రా. మత్తొచ్చి నీ చూపు మత్తెక్కిపోతుంటే, మత్తొచ్చి నాకేమో మత్తప్పిపోతుంటే, ఇప్పుడు మంచి బాధ ఉంది ప్రైజ్ ఫోన్ చేయి. ఒక చిత్రాలు చూపించు ఒకసారి చూడు. ఇదేం రారి మండుతుంది మామ, ఇది ఎట్లుంది మాట్లాడు. ఇప్పుడు నీకు టార్చర్ అయిందిగా, నీ టార్చర్ ఇంకొకరు మీద చూపించు. బలిపాసు ఇంకొకరు ఫోన్ చేయాలి, వాళ్ళకి బలిపాసు. ఇగో ఫోన్ చేయి, రమ్మను. వచ్చిన తర్వాత కరెక్ట్ నేను మాట్లాడతాను. సంపేగలరా అది ఆగమనేది మెత్తి చెప్తున్నది. ఫేస్ మంచిగా వస్తుందా? తమ్ముడు నీకు నాన్నగారితే తెలుసు కదా, పరిచయం కదా నాన్నగారు. అయితే ఆయనకు ఇన్స్టాగ్రామ్ నుంచి కొలాబ్ వచ్చిందంట. ఒక టాస్క్ పెట్టారంట వాళ్ళు. ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి మన దగ్గర వచ్చారు వాళ్ళు. మనం ఏదో ఒకటి చేయాలి, మన టాస్క్ ఇచ్చారా మీది వేపియాలి కదా. అయితే ఒక అత్తర్ తెచ్చింది, అత్తర్ ప్రైజ్ చెప్పినావు అనుకో, నువ్వు అత్తర్ ప్రైజ్ నువ్వు చెప్పినావు అనుకో సగం అమౌంట్ నీకు ఇస్తాం. ఏం లేదు బ్రో, నాకు ఇన్స్టా నుంచి ఒక టాస్క్ వచ్చింది. ఇన్స్టా వాళ్ళు ఏం చేశారు అంటే నాకు ఒక అత్తర్ పంపించారు, యూఎస్ఏ నుంచి ఒక అత్తర్ పంపించారు. అది మనం ఏం చేయాలంటే కరెక్ట్ స్మెల్ చేసి దాని ప్రైజ్ ఎంత ఉంటుందో, దాని ప్రైజ్ ఎంత ఉంటుంది, దాని ఫ్లేవర్ ఏది కరెక్ట్ చెప్పినాం అనుకో, మనకి కరెక్ట్ వాళ్ళకి మన క్వశ్చన్లు ఇచ్చారు. క్వశ్చన్లలో మనం కరెక్ట్ ఆన్సర్లు పంపించాం అనుకో,
మనకి కమ్మని పంపిస్తారు. ఎన్ని పంపించేది తెలియదు కానీ దీని ప్రైస్ అయితే కరెక్ట్ చెప్పాలి మనం. రెడీనా? చెప్తాను. చెప్తావా? నేను చెప్తాను కదా కరెక్ట్. దీన్ని మంచి వాసన చూసి మంచి ఇదేం కర్మరా దేవుడా. మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. ఇంకా ఎక్కువ పెట్టలేవురా, నాకు పెట్టినట్టు పెట్టలేవు వాళ్ళు. ఎట్లా ఇంకొకసారా? ఎట్లున్నా ఇద్దాం మాట వద్దు వద్దు సార్ బాగా ప్రాంక్ అండ్ నిజంగా లేదా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. DJ Shabir. నువ్వు అని కట్టముంటా గుంజుకో మస్తు. రావాలమ్మా రాలేదమ్మా. పెట్టుకుంటే ఏడు లంచ్ వరకు ఇప్పుడు ఇట్లా ఎట్లా చాటింగ్ చేస్తే లంచ్ పనులు కనబడుతుంది. చాటింగ్ చేస్తే ఇక తీసుకో, మైక్ తీసుకో. ఒక నిమిషం చెప్పు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మస్తు మండుతుంది భయ, చాలా నాకు ఏడుపు వస్తుందిరా. మొత్తం కారం కారం అవుతుంది, కందకి మొత్తం నెత్తికెక్కింది, ఏం అర్థమైతలేదు, మొత్తం మండుతుంది. ఇట్లా ప్రాంక్ చేస్తారు. ఏం చెప్పాలి మండింది. తెలుగు వస్తుంది ముగ్గురు అది బండి సైడ్ తీసుకోదా నీకు అర్రగా సేడైనా ఒప్పుకుంటుండు, నిజంగా ఒప్పుకుంటుండు. ఈ బండి కోసం అబ్బాయి తెల్లగా వస్తున్నారు. ఇగో ఎట్లా అంటే నేను నీకు ప్రైజ్ చెప్తాను. 2349. ఏంటి మమ్మీ ఎవడు? చెప్పు అంతే, నువ్వు ఏమన్నా మైక్ దగ్గర ఉన్నది నువ్వు రేట్ చెప్తున్నావు కానీ స్టార్ట్ చేయి. ఎగేసి మనైతే వచ్చిండు, మనకైతే ప్రైజ్ అడగదాం ఒకసారి వస్తుంది. కరెక్ట్ చెప్తాడు ప్రైజ్ 2349. దీని ఫ్లేవర్ మొత్తం కరెక్ట్ చెప్పాడు. ఫ్లేవర్ వాసన చూసి చెప్పు, నువ్వు మంచిగా పీల్చుకొని చూడు. ఇది అల్లంది అన్న, అల్లంది. నీ మీద నేనేం చేస్తారా? అల్లంది అన్న, ఇది నాకు తెలియదు. ఎర్రిప్పు కాడ పెట్టింది. అరే నీ మీద నేనేం చేస్తారా? చూడ అల్లంది నేను తీసుకోనేమా, ఏంటి సార్ అది? అల్లంది నేను తీసుకోనేమా, అసలు నేను ఈ చేతో అంటాను, ఈ చేతి పెట్టుకుంటూ అద్దు కాదురా, అల్లం తిన్నది దిర్రవాసన మెత్తికి దిమ్మంటుంది. కాదురా. ఇగో నాకు అమెరికా నుంచి కొలాబ్ ఇచ్చిరు, అత్తయ్య కొలాబ్ ఇచ్చిరు. కరెక్ట్ దీని ప్రైస్ గెస్ చేయాలి. కరెక్ట్ ప్రైస్ గెస్ చేస్తే నీకు హాఫ్ అమౌంట్ ఇస్తాను. సరేనా? ప్రైస్ ప్లస్ ఏ ఫ్లేవర్ ఉందో చెప్పాలి. సరేనా? ఎట్లా చెప్తావా? దాని ప్రైజా చెప్తావా? వృద్ధాలు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వాసన చూడప్ప 30 రూపాయలు.
మాట్లాడు ఏమన్నా మాట్లాడు. ఫ్లేవర్ అంటారు అది మొత్తం ముక్కలో కూతురు అంత ఫ్లేవర్ మొత్తం ముక్క అంతా కలర్ లాంగ్ లాంగ్ కంటకే నీళ్ళు వచ్చినాయి బాబు. అదేం ఫ్లేవర్ అప్ప మడుతున్నది కూడా చెయ్యి. అరే మడుతున్నది అప్ప చెయ్యి మడుతున్నది. ఓ పాప చూడు ఎట్లా చూస్తుంది. పాప పరిచయం అవుతుంది. అరే ఇంకా మడుతున్నదప్ప అది అరటి పడుతుందా? ఏం చేద్దామంటారు నాకు ఏం కలిపిరా అట్లా ఏం చెమటా డమ్ 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 పెట్టుకుంటారు నాకు ఇది అనేది నీ ప్రాంక్ వస్తారు నాకు ప్రాంక్ నొప్పిలేస్తుంది ఇక్కడ. గైస్ చూస్తారు కదా మనం డేర్ కోసం అయితే వచ్చిండు. కరెక్ట్ చెప్తే మాత్రం 1000 రూపాయలు అయితే 100% ఇస్తా. ఏం లేదు నేను నీకు చేతికి పెడతా. కరెక్ట్ దీని ప్రైజ్ ఎంత ఉందో చెప్పి కరెక్ట్ చెప్పినా అనుకో నీకు 1000 రూపాయలు ఇస్తా. సరేనా? మైక్ పెట్టుకో. వాసన చూసి చెప్పాలి. చేదు కరెక్ట్ చెప్పాలి. చూడు వాసన ఏముంది ఎంత ప్రైజ్ ఉందో చెప్పాలి నువ్వు. కరెక్ట్ సాధిస్తుంది. నీకు నాకు దండం పెడుతుంది. కూర్చోండి. ఎట్లుంది? మంటగా ఉన్నది గైస్. ఎట్లా ఉన్నది ఇది? కళ్ళకే నీళ్ళ కాస్తుంది. చాలా వీడియో కొట్టిన చదువురా బామ్మన లేక యాది వెళ్ళి యారిద్దరు కలుగున్నా ఇక్కడ ఏం లేదు. మావానికి నాకు చిన్న బెట్టు ఏంటంటే ఒకటి అత్త తెచ్చిన బ్రో. అత్తరా అత్తది ఇది మావాడు అంటున్నా చాక్లెట్ ఫ్లేవర్ అని మావాడు అంటున్నాడు. నేను అంటున్నా చాక్లెట్ కదా పైనాపిల్ అంటున్నా. అయితే కరెక్ట్ చూసి నువ్వు చెప్పాలి స్మెల్ చూసి మళ్ళా నాకు 100 రూపీస్ ఇస్తా. 100 రూపీస్ ఇస్తా ఖచ్చితంగా. అయితే చెప్తాను. నేను ఫస్ట్ చెప్తున్నా అది యాపిల్ ఫ్లేవర్ అవి లేకపోతే మాత్రం తర్వాత నేను సీరియస్ అయితే చూడు బ్రో. ఓకేనా? నీ ప్లాన్ నమ్మకంతో చేస్తున్నా. ఓకేనా? అదే కదా బుగులైతే నేను ఏం కాదు. బ్రో ఎట్లుంది ఏడిపించినావు కదా బ్రో. ఇదేం కర్మరా దేవుడా. బాగుందా? ఏ యాపిల్ అది బ్రో? నేను కొడతా. నీ పైన నమ్మకంతో పెట్టుకున్నా. ఇది ఏంది? హే గైస్, మనకి ఒక ప్రమోషన్ వచ్చిందంటే తెలుసు కదా మీకు, అత్తయ్య ప్రమోషను. సో అది మనకు పంపించారు. ఆల్రెడీ 1 డే అయిపోతుంది. తిరిగి తీయలేను. ఇప్పుడైతే తీయడానికి అయితే వచ్చిన ఒక పర్సన్ దగ్గరికి అయితే. సో పర్సన్కి అయితే ఇప్పుడు చూపిస్తాం, ఎంత చెప్తాడో చూద్దాము. ఇగో నేను అత్తర్ రాస్తా. దీని ప్రైస్ ఫ్లేవర్ కరెక్ట్ చెప్పాలి. అంటే నువ్వు ఎట్లా చెప్తే అట్లా చెప్పు.
మనోడే ఎంత చెప్పాలి? ఇష్టం ఎంత అని చెప్పి ఇంతకుముందు ఏం చెప్పి అని చెప్పి 2500. వీడియోలో చెప్పక మళ్ళీ వీడియో తీసేయ్ మళ్ళీ. ఎంత చెప్పాలి? వాసన చూసి అది వాసన వేరేది ఉన్నది. కాదప్ప చూడు కరెక్ట్ చెప్పు ప్రైజ్ చెప్పు చేసి కథ నాకు ఏడుపు వస్తుందిరా. చెప్పినా నేను వేరేది ఉండాలి. అచ్చరు వాసన చూస్తావా? వాసన చూసి చెప్పాలి. ఒకసారి చూసి చెప్పు. నాకు అన్నిడు ఉండక లేడా ఆయనకి చేద్దాం అలా నాని కూడా జరగదా పెట్టు వాసన చూడు. యూట్యూబ్లో ఛాలెంజ్ ఇచ్చారు నాకు. ఛాలెంజ్ ఏంటంటే నీకు ఒక అత్తరు పంపిస్తాము, అది వాసన చూపించి అది ప్రైజ్ ఎంత ఉంటుంది, దాని ఫ్లేవర్ ఏది కరెక్ట్ చెప్పమని నాకు పంపించాను అనమాట. అట్లా కరెక్ట్ చెప్పాలి. మొన్న చెప్పింది కదా మనోడు ఒకటి యూట్యూబ్ ఛానల్ మీ తమ్ముడు ఈయనేనా? అది చూసినాలే మొన్న చూసిన మనోడు చూపించాడు. అదే స్మెల్ బాగా వస్తుంది. అత్తరు కదా సర్ది అయినా కానీ వస్తుంది స్మెల్. గణేష్ అనుకున్నారా ఎక్స్పెక్ట్ చేసిన అంతే కదా. ప్రాంక్ అన్నా ప్రాంక్ ప్రాంక్ కాదా పడుతుంది అది తెలుసు. నేను ఎక్స్పెక్ట్ చేసిన తీసుకున్నందుక ఒకసారి నీకు ఎట్లా అనిపించింది చెప్పాను. నేను రావద్దు అనుకున్నా కానీ గణేష్ తీసుకొచ్చి లోపలికి. రెండు రాలేవురా, ఏది కూడా రాలేదు అసలు. ఒకసారి ఎట్లా అనిపించింది అన్న? ఓకే బాగానే అనిపించింది, కాకపోతే జిమ్ అనిపించింది. ఆగరా కొట్లే ఆకు ఇప్పుడు కొట్టు. ఎట్లుంది? జిమ్ అనిపించింది కదా? అనిపించింది. నువ్వు తీసుకొచ్చినప్పుడు స్ప్రే అలాగుంది, మరి ఇది నాకు స్మెల్ వేరే వచ్చింది. ఎట్లా అంటే ఫస్ట్ ఎట్లుంటే రెండు ఉంటాయి అందులో. ఫస్ట్ నతికెక్కుతుంది, దాని తర్వాత మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు, కాకపోతే ఒకే సైడ్ తీసుకున్నా మొత్తం మండుతుంది యాక్చువల్లీ. అది వన్ సైడ్ గుంజినందుకు ఈ సైడ్ కళ్ళలోకి వాటర్ వస్తుంది.